దినోత్సవం సందర్భంగా ఇచ్చేసిన మన రెడ్ క్రాస్ కుటుంబ సభ్యులకు, మన అభిమానులకు, మా పిల్లలకు, ముఖ్యంగా ఎంపీహెచ్డబ్ల్యూ స్కూల్ పిల్లలు, సిఆర్ రెడ్డి విద్యా సంస్థల నర్సింగ్ స్కూల్ పిల్లలు, అట్లాగే సిఆర్ రెడ్డి విద్యా సంస్థల ఫార్మ్ డి పిల్లలు అందరికీ శుభోదయం, నమస్కారం. ఎందుకంటే ఇక్కడ ఈ సంస్థ స్థాపించడానికి అంతకుముందు 2011లో ఒక చిన్న బిల్డింగ్లో బ్లడ్ బ్యాంక్ ఉండేది. ఆ టైంలో నాది ఈ ప్రాంతమే, నేను ఎక్కువగా మంగళగిరిలో నా ప్రాక్టీస్ ఉండేది. కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఈ రక్త సంబంధిత వ్యాధులకు ఎవరైతే కొంత ఆర్గనైజేషన్ ఉందో తెలుసుకుని కలెక్టర్ గారు ఈ రెడ్ క్రాస్ని బ్లడ్ బ్యాంకు తలసీమియా పిల్లలకి సౌకర్యాలు కల్పించవలసిందిగా కోరారు. వారానికి 2 రోజులు వచ్చేవాడిని. కలెక్టర్ గారు ఈ రెడ్ క్రాస్ని బ్లడ్ బ్యాంకు తలసీమియా పిల్లలకి సౌకర్యాలు కల్పించవలసిందిగా కోరారు. వారానికి 2 రోజులు వచ్చేవాడిని. నెమ్మదిగా మా ఊరి పక్కనే గాలిపూడి గ్రామం, అక్కడికి షిఫ్ట్ అయిపోయాము. తర్వాత 2012 నుంచి 2013 వరకు ఈ సంస్థని నడపడం జరిగింది. ఆ సమయంలో చాలామంది తలసీమియా పిల్లలు బ్లడ్ ఇస్తే ఏలూరులో ఉండే డాక్టర్లు అందరూ సహాయం చేసేవారు ట్రాన్స్ఫ్యూజన్కి. కానీ వాళ్ళని సమన్వయపరిచి వైద్యం ఎట్లా చేయాలి అనే దాని గురించి చాలా సమస్యలు ఉన్నాయన్నమాట. అప్పుడు కలెక్టర్ భాస్కర్ గారిని అడిగితే మన రెడ్ క్రాస్ డబ్బులతో ఒక ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్ ఏర్పడదాం అన్నారు. సరే, మొదలుపెట్టిన తర్వాత ఒట్టి ట్రాన్స్ఫ్యూజనే. అప్పుడు రేషల్ చటర్జీ గారు రెడ్ క్రాస్ చైర్మన్ అయ్యారు. ఏలూరుని ఇచ్చేసి చూసి, కాదు నేను దాదాపు 2 కోట్ల రూపాయలు రైజ్ చేస్తాను, పూర్తి అయిన తలసీమియా సెంటర్ స్టార్ట్ చేయండి అన్నారు. ఆమె ఆశీర్వాదంతో ధైర్యంగా ముందుకెళ్ళటం జరిగింది. అదృష్టవశాత్తు మన పక్క గ్రామమైన కోవలి శ్రీ వెలమాడి జనార్దన్ రావు అనే ఆయన హైదరాబాద్లో ఇండస్ట్రియలిస్టు, వారికి బంధువులు కూడా సిఆర్ రెడ్డి కాలేజీలో ట్రెజరర్గా ఉండేవారు. ఆయన, నువ్వు హైదరాబాద్లో చాలా కోట్లు దానం ఇచ్చావు, నీ సొంత ఊరికి ఎందుకు చేయవు అన్నారు. సరే, కలెక్టర్ భాస్కర్ రావు గారు ఫౌండేషన్తో మొదలుపెట్టి సంవత్సరం కాలంలో పూర్తి చేయడం జరిగింది. తర్వాత మేడం గారు ఓఎన్జీసీ వారితో ఇంకా 50 లక్షలు ఇప్పించారు. ఆ డబ్బులతో రెడ్ క్రాస్ పూర్తి బ్లడ్ బ్యాంకుని ఏర్పరచడం జరిగింది. అందరి దాతల సహకారంతో ఇది మంచి కాంపోనెంట్ బ్లడ్ బ్యాంక్గా, అట్లాగే మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని వ్యవస్థ ఏర్పరిచాం తలసీమియా పేషెంట్స్ని. వాళ్ళకి ఇంతకుముందు వైద్య పరీక్షలు కావాలంటే రాయవెల్లూరు కానీ లేకపోతే హైదరాబాద్ కానీ వెళ్ళాల్సి వచ్చేది. ప్రతి పరీక్ష వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఏలూరు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో, అట్లాగే హిమోఫీలియా పిల్లలకు కూడా డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఏర్పరిచి ప్రతి నెల హైదరాబాద్ నుంచి హెమటాలజిస్ట్ డాక్టర్ రమణ గారు వచ్చి ఈ తలసీమియా పిల్లలందరినీ వాళ్ళకి కావాల్సిన సలహాలు, సంప్రదింపులు చెప్పేవారు. అట్లాగే డాక్టర్ శ్రీదేవి గారు ప్రతి వారిని పలకరించి కావలసిన వైద్యం అన్నీ చెప్పేవాళ్ళు. అట్లా వారానికి 60 మంది, సుమారు నెలకి 200 మందికి ఇదే సంస్థలో రక్త ట్రాన్స్ఫ్యూజను మరియు వైద్య నిర్ధారణ పరీక్షలు జరిగాయి. ఆ రక్తం కూడా మామూలుగా రొటీన్గా ఇచ్చే హోల్ బ్లడ్ కాదు, ఎర్ర కణాలు. ఆ ఎర్ర కణాల్లో కూడా అప్పటికప్పుడు తెల్ల కణాలు తీసేసి, ప్లేట్లెట్లు తీసేసి, పుట్టి ఎర్ర కణాలు ఉండే రక్తమే ఇచ్చేవాళ్ళం అన్నమాట. అందువల్ల
జీవితకాలం వీళ్ళు రక్తం తీసుకోవాలి కాబట్టి రక్తానికి వచ్చే రియాక్షన్స్ చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉండేది. మంచి సమాజాన్ని నిర్మించుకుని మంచి భారతదేశాన్ని ఏర్పాటు చేసుకుని సుఖ సంతోషాలతో ప్రపంచంలో గుర్తింపు కలిగిన దేశంగా ఏర్పరచడానికి మనందరం కలిసి కృషి చేద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. 100% డిజబిలిటీ ఉంది, 100% మెంటల్ ఉంది. దాంతో నేను ప్రత్యేకంగా కోరాను మా రెడ్ క్రాస్ ఎనిమిక్ అని. సో ఎక్కువ ఎనీమియాస్ ఉంటాయి మనకి, బాగా రక్తహీనత. అలాగే సార్ చెప్పినట్టు, ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు, సో అలాంటి వాళ్ళకి మనం ఏమో రక్తదానం చేయండి, రక్తదానం చేయండి, ఏమన్నా బయటండి, రక్తదానం చేయండి, 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 రక్తదానం చేయండి. సభ్యురాలిగా నా ఆరోగ్యమును నిరోధించుటకు అనారోగ్యం వల్ల గాని బాధపడుచున్న వారికి చేతనైన మత అందరి ఎడల సహృద్భావంతో స్నేహముగా కాపాడుదుననియు ప్రమాణం చేస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వట్లూరు ఏలూరు. ఎన్బిఏ మరియు నాక్ ఏ గ్రేడ్ తో అత్యుత్తమ ప్రమాణాలతో సుదీర్ఘ అనుభవం కలిగిన మా ప్రొఫెసర్లతో మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఐడిఎస్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఐఎంఎల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ విభాగాలలో స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు, స్టూడెంట్స్ రెగ్యులర్ కౌన్సిలింగ్ తో పాటు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మరియు క్యారియర్ గైడెన్స్ ని అందిస్తూ వారికి ప్లేస్మెంట్స్ అందించడం ప్రధాన లక్ష్యంగా స్ట్రాంగ్ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ తో స్టూడెంట్ కి మెరుగైన భవిష్యత్తును అందిస్తున్నాము. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు.